నీతో కలసి నీ సింహాసనమునే చేరగా జయించిన వారితో కలసి నీ సింహాసనమే చేరగా ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమను నన్ను చేరు ప్రశాంత వేళ ఏమౌదును నేనేమౌదును ఏమౌదును నేనేమౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నమ్మకంచబడగానే ఏమౌదువు నీవేమౌదువు ఏమౌదును నేనేమౌదును హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంఖ్యలైన శత్రును కరుణించువాడవు నీ
శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపజేశావు. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపజేశావు. నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు, నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపజేశావు. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపజేశావు. మోడు బారిన నా జీవితం నీ ప్రేమతోనే చిగురింపజేశావు. మోడు బారిన నా జీవితం నీ ప్రేమతోనే చిగురింపజేశావు. నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం, నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం. వర్ణించలేను లెక్కించలేను, వర్ణించలేను లెక్కించలేను. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపజేశావు. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపజేశావు. ఏ విలువలేని అభాగ్యుడను నేను, నీ ప్రేమ చూపి విలువనిచ్చుకొన్నావు. ఏ విలువలేని అభాగ్యుడను నేను, నీ ప్రేమ చూపి విలువనిచ్చుకొన్నావు. నా ఎడల నీకున్న తలంపులు విస్తారం, నా ఎడల నీకున్న తలంపులు విస్తారం. నీ కొరకే నేను జీవింతు నీలలో, నీ కొరకే నేను జీవింతు నీలలో. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపజేశావు. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపజేశావు. ఊహించలేను నీ ప్రేమ మధురం, నా ప్రేమ మూర్తి నీకే నా వందనం. ఊహించలేను నీ ప్రేమ మధురం, నా ప్రేమ మూర్తి నీకే నా వందనం. నీ ప్రేమే నాకాధారం, నా జీవిత లక్ష్యం, నీ ప్రేమే నాకాధారం, నా జీవిత లక్ష్యం. నీ ప్రేమ లేక నేనుండలేను, నీ ప్రేమ లేక నేనుండలేను. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపజేశావు. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపజేశావు. నీ ప్రేమ నా
మార్చావు, నాలోని ఆశలు విస్తరింపజేశావు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేసిన మేలులు మరొక మనము ఆయన సన్నిధిలో సాక్ష్యాలు చెప్పే బిడ్డలమై త్వరపడి దేవుని సన్నిధిలో సాక్ష్యాలు చెప్పేవారు యేసయ్య చేసిన మేలులు, గడిచిన దినాల్లో దేవుడు చేసిన మేలులు మరొక ఆయన సన్నిధిలో సాక్ష్యాలు చెప్పే బిడ్డలు త్వరపడి దేవుని సన్నిధిలో సాక్ష్యాలు చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. 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 కొంచెం స్తోత్రం. హల్లెలూయా. కొంచెం స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. స్తోత్రం. సరే, సాక్ష్యాలు చెప్పండి. స్తోత్రం. 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 హల్లెలూయా. స్తోత్రం. 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 హల్లెలూయా. స్తోత్రం. 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 స్తోత్రం.
హల్లెలూయా. అందరం లేచి నిలబడి యేసయ్యను మనసారా హృదయపూర్వకంగా ఆరాధించుకుందాం. ఆయన చేసిన మేలులు మరొక ఆయన సన్నిధిలో మనము నిత్యము ఆయనను స్తుతించువారమై, ఆయననే గణపరచువారమై, ఆయననే ఆరాధించువారమై ఉన్నాం. మూలవాక్యం చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. ఇర్మియా 3:22. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేయుదును. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేయుదును. హల్లెలూయా. ఆయన ఏం చేస్తానంటున్నాడు? బాగుపరుస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆయన సమస్తమును బాగుపరిచే దేవుడు. ఈ లోకంలో ఉన్న మనమైనను దేనినైనను ఆయన ఎడల మహిమపరచబడిదై ఉన్నాం. హల్లెలూయా. అందరు లేచి నిలబడి యేసయ్యను మనసారా హృదయపూర్వకంగా ఆరాధించుకుందాం. స్తోత్ర. మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసన నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన పాడాలి ఉండుడా. అందరూ ఏకస్వరముతో గంభీర నాదముతో యేసయ్యను ఆరాధిద్దాం. స్తోత్ర. మహిమను విడచి భువి పైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భువి పైకి దిగి వచ్చి కరుణతో నన్ను సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసన
లైవ్ లో ఉన్న వారు కూడా నుంచొని ఆరాధన చేద్దాం. ఆయన మన పైన దయ చూపించేవాడు, కరుణ చూపించేవాడు, ప్రేమ చూపించేవాడు ఆయనే. మహిమను జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి, క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుక్షణము కాచితివి. చప్పట్లు కొడుతూ ఖాళీగా ఎవరు ఉండదు. కరుణను చూపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి, క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ఉజ్జయంగా ఆత్మలో యేసయ్యను రక్షించబడిన వారమై నీవు నా తండ్రివి, నేను నీకు మొరపెట్టుచున్నాను. ఆయన తండ్రి అయిన యేసయ్యకు మనసారా మొరపెడదాం. 10,000లో నా గుర్తింపదగిన సుందరుడవు నీవు, అన్ని పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. 10,000లో 10,000లో నా గుర్తింపదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. స్వరాలెత్తి ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసన నీ కోసమే యేసయ్యా. మహామహిమతో అందరు కలిసి ఏకస్వరంతో నాతో పాడండి. ఆ సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా.
కోసమే జీవితం తృప్తి పరతును దేవా యేసయ్యా రావయ్యా నా మొర వినవయ్యా యేసయ్యా నా మొర వినవయ్యా నిన్నే కొలుతూనయ్యా నీవే నా రాజువయ్యా నిన్నే కొలుతూనయ్యా నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా నాతుల సింహాసన నీ కోసమే యేసయ్యా నాతుల సింహాసన అందరూ నోరు తెరిచి నీ కోసమే యేసయ్యా సింహాసన నీ కోసమే యేసయ్యా స్తుతుల సింహాసన నీ కోసమే యేసయ్యా నీ కోసమే జీవితం తృప్తి పరతును దేవా యేసయ్యా రావయ్యా నా మొర వినవయ్యా యేసయ్యా రావయ్యా నా మొర వినవయ్యా కొండలలో కోనలలో అడవులలో ఎడారులలో కొండలలో కోనలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా యేసయ్యా గమనించినావా నన్ను గమనించినావా నన్ను స్థిరపరచినావా యేసయ్యా 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 నిన్నే కొలుతునయ్యా నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేల్ స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా ఆకుదుల సింహాసనం నీకోసమే యేసయ్యా నాకుదుల సింహాసనం నీకోసమే యేసయ్యా నీకోసమే యేసయ్యా నీకోసమే యేసయ్యా నీకోసమే యేసయ్యా నీకోసమే యేసయ్యా అందరూ నీకోసమే యేసయ్యా అదే మాట నీకోసమే యేసయ్యా 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 అందరూ రెండు చేతుల ఆకాశమే పెట్టి చిన్నపిల్లలేమి వృద్ధులేమి బారులేమి మనస్థితులపైన ఆసీనుడైన దేవునికి మనసార రెండు చేతులు ఎత్తి పూర్ణ హృదయముతో ఊపుతూ అల్లాడించు బలివలే యెహోవా సన్నిధిలో నీవున్నావు ఆయన పరిశుద్ధమైన స్థలములో నీవున్నావు. అందుకని అన్నాడు, పశ్చిమైన బిడ్డలారా తిరిగి నా యొద్దకు రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను, మీ బంధకాల నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీ ఇబ్బందుల్లో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీ యొక్క ప్రతి ఒక్క విషయంలో నుండి నా యేసయ్య విడిపించువాడై ఉన్నాడు. ఆయన బట్టి మనము స్తుతించబద్దాం, ఆయన బట్టి మనం ఆయన స్తుతిద్దామా. యేసయ్యా నీకు వందనాలని మనసార యేసయ్యను స్తుతించబడిన వారమై, అయ్యా మేము మా స్థితి తెలిసిన దేవుడము, మమ్మల్ని చూచుతున్న దేవుడము నాయన. మా గర్వముతో మేము మాట్లాడిన మాటలను బట్టి మమ్మల్ని నాయన ఆ స్థితి నుండి మమ్మల్ని దూరపరచండి అని అడుగుదాం. అయా తేన మనసు నాకు దయచేయండి, మాంసపు గుండెను నాకు దయచేయండి, రాత్రి గుండెను నాలో నుండి తీసివేయండి నాయన. ఎవరితో ఎలాగ మాట్లాడాలో నీవు నాలో ఉండి నడిపించండి అని నేసాడు అడుగుదాం. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. పశ్చిమైన బిడ్డలారా తిరిగి మా దగ్గర రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తానంటున్నాడు. మీరు దేని వలన నువ్వు బాగుపడలేవు, యేసయ్య మాట ద్వారా నువ్వు బాగుపడతావు, యేసయ్య ఉద్దేశాల ద్వారా నువ్వు బాగుపడతావు. యేసయ్యే మన జీవితాల్లో మనల్ని చిగురింపచేసేది. ఆయన నిజమైన స్నేహితుడు, నిజమైన మనకు ఓదార్పునిచ్చేవాడు. ఆయన నిజమైన బంధువు ఎవరైనా ఉన్నాడయ్యా అంటే, నిజమైన ఆధారాలను ఇచ్చేది ఎవరో ఏమన్నారంటే, నీకు నాకు నా యేసయ్య ఉన్నాడు, నీకు నాకు నా యేసయ్య ఉన్నాడు. అందుకని అంటున్నాడు, యెరూషలేమా పాకారము కలిగిన పట్టణమా, నీ స్థితి ఏంటి, నీ గతి ఏంటి, నువ్వు ఏమైపోతావు, నువ్వు ప్రవచనాలను కూల్చివేసిన దానివై ఉన్నావని యేసయ్య లేఖనంలో చెప్పబడిన మాట ప్రకారం యెరూషలేము కోల్చబడినది. మరలా దుఃఖ కడతానికి ఎన్నో సంవత్సరాలు, ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్నారు. దాని నిమిత్తం యుద్ధాలు జరుగుతున్నాయి, దాని నిమిత్తం అనేకమైన నాశనాలు జరుగుతున్నాయి. యెహోవా రాకడ బహు సమీపంగా ఉంది. ఈరోజు బతికున్న వారు రేపటికి ఏమైపోతారో తెలియదు, ఈరోజు బతికున్న వారు ఏమైపోతున్నారో తెలియదు. యెహోవా సన్నిధిలో ఉన్న నీవు పశ్చాత్తాపడిన వాడవై, పడిన తానవై ఏమన్నాడు, అమ్మయ్యా నా రక్షణ శృంగమును నీవే, నన్ను కాపాడువాడువు నీవే, నా రక్షణ, నా జీవితాన్ని రక్షించండి నువ్వు మనసారి అడుగుదా. అయ్యా నా విమోచన గానము నీవే, నా బంధకాలలో నన్ను విడిపించువాడు, నా ఇబ్బందులలో నన్ను విడిపించువాడు. అందుకని అన్నాడు, భ్రష్టమైన బిడ్డలారా తిరిగి నా యొద్దకు రండి, మీ అవిశ్వాసమును నేను బాగుపరుస్తాను. మనం అవిశ్వాసంతో ఉంటాం,
మనుషులమైన మనము అవిశ్వాసం దేని వల్ల అంటే లోకములో జీవించబడిన మనము వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు దేవుణ్ణి మనం తిరస్కరిస్తాం. యెహోవా యందు విశ్వసించబడిన వారు తిరిగి మరల యెరూషలేముకు ఆరాధనతో వస్తారట. యెరూషలేముకు తిరిగి సీయోను శిఖరమునకు మరలి తిరిగి వస్తారట. యెహోవా సన్నిధిలో నీవు ఉన్నావు. అందుకనే వాగ్దానం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ స్థిరమైన విశ్వాసమును చూచి నేను ఆనందించుచున్నాను. ఆనందను బట్టి దేవునికి దగ్గరగా 3 సార్లు స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు ఇప్పటి వరకు మనల్ని కాపాడి ఆయన మనల్ని దేవుని సన్నిధికి నడిపించబడిన బట్టి దేవునికి 2 చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పుదా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ నిమిషం వరకు ఆయన మనల్ని పరిశుద్ధాత్మతో నింపబడినందుకు దేవునికి స్తోత్రం చెప్పుదా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన నామాన్ని ఆయన మహిమపరుచుకున్న విధానం బట్టి దేవునికి స్తోత్రం చెప్పుదా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం కూర్చుందాం. ఒక్క క్షణం మనం ఆలోచించుకొని యేసయ్య చేసిన ప్రతి విధానం బట్టి ఉన్న స్థలంలో నుండి ఉన్న విధిలో నుండి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యను మనం ఆరాధించే వారమైనాం. గడిచిన దినాల్లో మనం ప్రార్థన చేసాం. పుట్టినరోజులు ఉన్న బిడ్డలు ఉన్నారు, శుభకార్యం చేసుకునే బిడ్డలు ఉన్నారు, కుటుంబాలలో చేసుకునే మేలును బట్టి ప్రతి విధమైన కార్యాలు చేసుకునే బిడ్డలు ఉన్నారు. అదేవిధంగా కుటుంబాల్లో శోధన ఉండి బాధన ఉండి ఇబ్బందులు ఉన్నవారు ఉన్నారు. యేసయ్య ఆయన వెన్ను తట్టి బలపరచబడలాగిన రేపు నుండి వాతావరణం శాఖ చెప్పబడినది ఏంటంటే రేపు నుంచి వర్షాలు అంటున్నారు. ఎండకు తట్టుకోలేక అల్లాడిపోచున్న వృద్ధులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, బాలురు ఉన్నారు. దేవుని చిత్తం వేరు, మనుషుల చిత్తం వేరు. వాతావరణ శాఖలు చెప్పింది ఏదైనా అవ్వచ్చు ఉండొచ్చు, కానీ ఆకాశమును విప్పి ఆయన కృపలతో మనల్ని నింపువాడు ఆయన. అందరి బట్టి దేవుని దగ్గరగా స్తోత్రం చెప్పుదా. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్ర. పరిశుద్ధుల ప్రేమ స్వరూపి సమస్తమును కారణభూతుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధిలో నిలబడటానికి నీ సన్నిధిలో ప్రభువా మమ్మల్ని ఏర్పరచుకుని నడిపించిన విధానమకై నీకు వందనాలు, స్తోత్రాలు. అయా నీ పరమ నుండి నువ్వు దిగవచ్చు మా మధ్య నివసించువాడా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. కెరూబులు శరాబులతో మమ్మల్ని సంచరించిన వాడా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. నీ మహిమను నీ నామమును ఇప్పుడు వరకు తండ్రి స్తుతించబడటానికి కృప చూపించిన విధానం బట్టి నీకు వందనాలు. నీ ఆత్మాభిషేకముతో నన్ను నింపి బలపరిచి స్థిరపరచమని మీ బిడ్డలకు ప్రభువా మనస్సు నిండే ఆహారం మీరు దయచేయమని విరిచి వడ్డించి ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్ర, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. బాగున్నారా? ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. అసలుకి చెమటలు పోస్తున్నాయి, అసలుకే చెమటలు పోస్తున్నాయి. దానికి ఆనుకొని కూర్చోమాకండి, చిరాకు వచ్చుద్ది. కొంచెం దూరం దూరం కూర్చోండి. ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళ పక్కనే మీరు అలాగా కూర్చోవాలనుకుంటే యేసయ్య ఎదుట యేసయ్య పక్కన కూర్చొని మనమందరము ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామములో
కూడి వచ్చిన మీ అందరికీ సియోను ప్రార్థన విశ్వాస మినిస్ట్రీస్ తరపు నుండి నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. లైవ్లో ఉన్న బిడ్డలకు కూడా మా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. చిన్న సాక్ష్యం చెప్పాలి, పోయిన వారమే చెప్దాం అనుకున్నాను. అదందరికీ మీకు తెలుసు, కానీ అయినను దేవుడు చేసిన మేలును బట్టి మనము ఆయనకు ఏమిచ్చి మనము రుణాన్ని తీర్చలేము. హల్లెలూయా. మన పొలము పాడైపోద్దని మనమే వ్యవసాయం చేసుకుంటున్నాం. దాంతోపాటు కొంత తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నాం. దేవుడు ఈ సంవత్సరం ఫస్ట్ పంటలో నష్టం వచ్చింది, కానీ రెండో అనగా జొన్నేసాం. కవులు తీసుకున్న పొలములైతే ఒక తడిపే నీళ్ళు పెట్టాం, మామూలుగా అయితే 2-3 తలుపులు పెట్టారు కొంతమంది. కానీ దేవుడు చేసిన మేలు ఏంటయ్యా అంటే, ఆ ఒక్క తడుపు తడిపినందుకే 28 బస్తాలు అయినాయి, అంటే 28 టిక్కీలు అయినాయి. మొత్తం కలిపి 93 అయినాయి. ఆ పంట విషయంలో తల్లిగారి కానీ లేకపోతే హేమ కానీ ఏది లేదంటే దానికి సహాయం చేశారు. అందుని బట్టి వారికి సభాపూర్వకంగా నా హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు. ఇంచుమించు 1,16,000 రావటం జరిగినాయి. ప్రతి విషయంలో పిల్లలు కానీ, లేదంటే తల్లి కానీ, భార్య కానీ, లేదంటే తోడబుట్టిన వారు కానీ, వ్యవసాయం నాకు తెలియదు. వ్యవసాయం తెలియకుండా నేను ఉన్నప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళు కూడా, అయ్యా నువ్వు పాస్టర్ గారు అంటున్నావు, మా కొరకు ప్రార్థన చేయండి అంటే నేను ఒకటే అనేవాడిని, నేను ఇక్కడ పొలంలో ఉన్నానంటే మా అమ్మ ఇంటి దగ్గర ప్రార్థన చేస్తే మీరు భయపడొద్దు. దేవుడు చేసే ప్రతీదీ ఆయనకి సాక్షులుగా ఉండాలి. పిల్లల విషయంలో కూడా, పిల్లలు కూడా నైటు ఎంతైనా అవని రండి అంటే నా ఎంపటి వచ్చేవాడు. దేవుడు ఆయన ప్రతి విషయంలో మన ఎడల చేస్తున్న మేలులు, ప్రతి ఒక్క విధమైన అవసరాలు తీరుస్తూ ఉంటాడు మనకి. ఏది కావాలో అది సకాలములో అనుగ్రహించేవాడు ఎవరయ్యా అంటే యేసయ్యే. మన క్రియలు ఎలా ఉండాలి? నేను ఒకటే ప్రార్థన చేసే, పంట అయిపోయింది, నూర్చాం, పట్టాలు తీసుకెళ్ళి లేదంటే మొడతేసి అంతా అయిపోయేటప్పుడు, అయ్యా నీ చిత్తమైతే మరలా వారిస్తే నేను చేసుకునే కృపి. అంతేగాని వారంతటికి వారి దగ్గరికి వెళ్ళి అడిగితే కాదు. ఇందాక అదే జరిగింది. ఫస్ట్ వద్దన్నారు, తర్వాత మళ్ళీ అయ్యా అబ్బాయినే చేసుకోమను. దేవుడు చేసే మేలు మనం మరవకూడదు. అందుకనే విశ్వాస జాబితాలో, హెబ్రీ పత్రికలో అనేకమైన విశ్వాస జాబితా గురించి రాయబడి ఉంటుంది. ఆ యొక్క హెబ్రీ పత్రికలో రాయబడిన ప్రకారం విశ్వాసం మనం ఎలాగా ఉంచుకోబడి ఉండాలయ్యా అంటే, అందుకనే మన వాగ్దానం ఒకసారి గుర్తు చేసుకోండి. కొలస్సీ పత్రిక 2:5 అంటున్నమాట, మీ స్థిరమైన విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. హల్లెలూయా. స్థిరమైన విశ్వాసం ఎవరిలో ఉండాలనేది వాగ్దాన సందేశ కూడికలో చెప్పాను. మరలా వినాలి అనుకుంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూచి దేవుని యందు ఆసక్తి కలిగి ఉండండి. హల్లెలూయా. ఆ వాగ్దానములో ఈరోజు 13 మాటలు ఉన్నాయి. మామూలుగానే 2-3 మాటలు చెప్పే తలికే చాలా టైం అయిపోతుంది. 13 మాటలు ఉన్నాయి ఈరోజు. చూడండి, విశ్వాసతలో మనం ఎలాగుండాలి? మొట్టమొదటిది అవిశ్వాసం.
రెండోది నిష్కలమైన విశ్వాసం. మూడోది విశ్వాస భ్రష్టులు. నాలుగోది అల్పమైన విశ్వాసం. ఐదోది బలహీనమైన విశ్వాసం. ఆరోది మతమైన విశ్వాసం. ఏడోది వ్యర్థమైన విశ్వాసం. ఎనిమిదోది స్థిరమైన విశ్వాసం. తొమ్మిదోది నిష్పాక్షికమైన విశ్వాసం. పదోది పరిపూర్ణమైన విశ్వాసం. 11వది గొప్ప విశ్వాసం. 12వది అమూల్యమైన విశ్వాసం. 13వది అతి పరిశుద్ధమైన విశ్వాసం. హల్లెలూయా. ఆ చివర కూర్చున్న వాళ్ళకి ఫ్యాన్ గాలి రాదు, ముందర కూర్చోండి. హల్లెలూయా. మొట్టమొదట మాట మనము ధ్యానం చేసుకుందాం, అవిశ్వాసం. చూడండి, అవిశ్వాసం. యిర్మీయా 3వ అధ్యాయము, యిర్మీయా 3వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నప్పుడు అందరూ జాగ్రత్తగా వినండి, గమనించండి. భ్రష్టులైన బిడ్డలారా, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. ఏంటి ఈరోజు మీరు పాస్టర్ గారు ఏంటి ఈ వాక్యం అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, తిరిగి రండి. మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావని మేము నీ యొద్దకే వచ్చుచున్నాము. హల్లెలూయా. ఎవరి దగ్గరకు వస్తున్నారట? భ్రష్టులైన జనమైనా, ఎడమకి కుడుమకి తొట్టిల్లబడినైనా, దేవుని విషయంలో జారిపోయిన వారైనా, పతనమైపోయిన వారైనా మళ్ళీ ఎక్కడికి రావాలయ్యా అంటే దేవుని దగ్గరికే రావాలి. మనిషిని ఒక మాట అన్నావు అనుకోండి, ఆ దగ్గరికి వెళ్తామా? చెప్పరే. నాకున్న గుణం బట్టి అయితే నేను వెళ్ళి, అమ్మా ఏదన్నా మాట పొరపాటునంటే కొంచెం క్షమించు. ఎందుకనంటే మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి. ఇప్పుడు అన్నదమ్ములు కొట్టుకున్నారనుకో, పలకరించుకుంటారు కొన్ని రోజులు. నువ్వు నాతో మాట్లాడొద్దంటే నువ్వు నాతో మాట్లాడతావేంటి? వాడు ఏదో జాలి తెలిసి మాట్లాడాడు అనుకోండి, లేదంటే అన్న జాలి తెలిసి తమ్ముడితో మాట్లాడాడు అనుకోండి, ఏమంటారు? నేను మాట్లాడొద్దన్నాను కదా. దేవుని ప్రేమ కలిగిన వారట, దేవుని ప్రేమ కలిగిన వారు వెనువెంటనే పశ్చాత్తాపడతారు. అందుకని భ్రష్టులైన బిడ్డలారా తిరిగి, ఎందుకనే అంటే అవిశ్వాసం. దేవుని యొక్క బిడ్డలం మనమై ఉండి కొన్ని చోట్ల కూడా అవిశ్వాసంతో మాట్లాడుతూ ఉంటాం. నిన్న జరిగిన ఘటన ఏంటయ్యా అంటే, యవనస్తుడు తెల్లవారు లెగిసి నాకు గుండెపోటు అన్నాడు, చనిపోయాడు. అదే చెప్పేది. ఏ కాలంలో పడితే ఆ కాలంలో తిరుగుతూ ఎలాగ పడితే అలాగుంటే యవనస్తులు ఉంటూ ఉంటారు. నేను చెప్పేది ఒకటే, ఏ సమయానికి ఏ గడియకు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి నీ చిత్తం అయితే కాదు, దేవుని చిత్తం అయితే నువ్వు రక్షింపబడు. హల్లెలూయా. దేవుని చిత్తమయ్యా అంటే ఈ లోకములో ఉన్న ప్రతి మనిషి రక్షింపబడి ఉండాలని. ఆ కుటుంబానికి ఎంత శోధనండి, ఎంత వేదనండి. ఉన్న బిడ్డ అయినా తెక్కలోడై ఉంటే ఎలాగా? వాడు అడిగిందల్లా కొనిచ్చారు, ఏది పడితే అది చేయించారు. కారు కావాలి, అమెరికా వెళ్తానన్నాడంట. సరేలేరా మేము పంపిస్తానన్నారంట. తీరా చూస్తే రాత్రంతా ఇంటికి రాలేదంట, తెల్లారి వచ్చి పడుకున్నాడంట. లేచి తెల్లారి పొద్దున 5ంటికి లేచి అన్నాడట, అయ్యా నాకు నొప్పి.
రోజులు ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవిశ్వాసముతో మనము ఎలాగ జీవించబడి ఉంటున్నాం. అదే దేవుని రక్షింపబడి ఉంటే అప్పుడు ఏమనుకుంటాం మనం, చనిపోయినా ఏమైందిలే, తండ్రి సింహాసనం దగ్గర మనం అతనిని చూస్తాం. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు, నేను బాగు చేస్తాను. చూడండి అక్కడ రాయ, నీవే మా దేవుడవై ఆయన యెహోవా, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే, వాళ్ళు అప్పిస్తారనో, లేకపోతే వీళ్ళు అప్పిస్తారనో, లేకపోతే వాళ్ళు చేయబదులిస్తారనో, లేకపోతే ఆ కొట్టుకెళ్తే అప్పిస్తారని, ఈ కొట్టుకెళ్తే అప్పిస్తారని, ఆ మనిషి అప్పిస్తారని, అటు ఇటు కాదు వెళ్ళాల్సింది. మనం ఎక్కడికి రావాలయ్యా అంటే, దేవుని యొద్దకి మనము రాబడి ఉండాలి. దేవుని యొద్దకు వస్తే ఆయన ఎలా గుంచుతాడనేది తర్వాత నేను వివరిస్తాను. చూడండి, ఆయనలో మనం వచ్చి ఉండాలి. అందుకని ఇంకో మాట కూడా ఉంది చూడండి, మార్క్స్ వార్త 6వ అధ్యాయం, మార్క్స్ వార్త 6వ అధ్యాయము 5వ వచనం. కొంచెం దూరం కూర్చోయా. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులు ఉంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతము ఆయన అక్కడ చేయలేదు. ఎందుకనయ్యా అంటే, అవిశ్వాసము వలన. యేసయ్య సొంత గ్రామానికి వెళ్ళాడు, సొంత ఊరికి వెళ్ళాడు. ఆయన అనేక మందిని, రోగులను ఏం చేశాడట, బాగుపరిచాడు. అద్భుతమేది ఏది చెయ్యలేదట. యేసు ప్రభు, యేసయ్య సంచరించిన కాలంలో ఆయన రొట్టె విరిచి 5,000 మందికి పెట్టాడు, 4,000 మందికి పెట్టాడు. అదొక అద్భుతమ కాదా? నీటిని ద్రాక్షారసముగా మార్చాడు నా యేసయ్య, అది అద్భుతం కాదా? కానీ సొంత ఊరిలో ఉన్నవారు ఏంటట, ప్రవక్త గనుడుగానే తెలియదట. యేసయ్య అనేకమైన ప్రాంతాలు తిరిగి తన సొంత గ్రామానికి వస్తే వాళ్ళు ఏమంటారు, ఇతను వడ్లవాని కుమారుడు కాడా, ఇది యేసేపు కుమారుడు కాడా, మరియా కుమారుడు కాడా? అవిశ్వాసము వలన ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేకపోయాడట. మన జీవితాల్లో కూడా అవిశ్వాసం అనేది ఏలుబడి చేస్తూ ఉంటుంది. అందుకని చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయం 20వ వచనం, బైబిల్ తెచ్చిన వారందరూ చూడాలి. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి, చూడండి, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని చూడండి, దేవుణ్ణి ఏం చేయాలి అంటే మహిమపరచాలి. అందుకే ఆరాధనల విషయంలో చెప్పేది, యేసయ్యను మన మహిమ ఆయన ఎదుట మనం ఉంచబడిన వారమై ఆయన మహిమను ఏం చేయాలట, ఆయన్ను ఆరాధించాలి. అందుకని అక్కడ చూడండి రాయబడిన మాట, మళ్ళీ మొదల కాడ నుంచి చదవండి. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించిన సందేహం. ఇప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఏమంటున్నాడు, స్థిరమైన విశ్వాసము నువ్వు కలిగి ఉండాలయ్యా అంటే, స్థిరమైన విశ్వాసం దేవుల్లోనే ఉండాలి. యేసయ్య ఒక వాగ్దానం చేశాడు ఇశ్రాయేలు జనానికి, నేను ఈ ఐగుప్తు నుండి మిమ్మల్ని కానానుకు చేరుస్తానని వాగ్దానం చేశాడు ఆయన. ఆ వాగ్దానం నెరవేర్చబడి ఉండాలి అంటే, ఆ వాగ్దానానికి వారు లోబడి ఉండాలి. కానీ ఆ వాగ్దానికి లోపడకుండా యేసయ్య మీద తిరుగుబాటు చేశారు. దేనికోసం అయ్యా అంటే, ఆహారం కోసం, నీళ్ళ కోసమే వారు. మనం కూడా దేవుని యొక్క సేవకుడు చెప్పే మాటలకు కొన్ని తెలిసినా కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, మాటలు అందిస్తూ ఉంటారు కిందుండి. నీలో ఉన్న విశ్వాసాన్ని నువ్వు స్థిరపరచుకోబడి ఉండాలి. అందుకని అన్నా చూడండి, మీ అవిశ్వాసమును దేవుని వాగ్దానము గూర్చిన సందేహము
ఆ దేవుని మహిమపరచి దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని ఆ నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి హల్లెలూయా రూఢిగా నమ్మాలి, విశ్వసించాలి. ప్రతి నెల వాగ్దానములో మనం పాల్గొంటున్నాము కాబట్టి ఆ విశ్వాసం మిమ్మల్ని స్థిరముగా నిలబడుతుంది. హల్లెలూయా. వాగ్దానం వల్ల పొందుకున్న మేలు లేవా? అందుకనే ఏ సమయమున్నా ఏ డేట్ ఉన్నా వాగ్దాన సందేశ కూడికలో పాలుభాగస్తులమై అని చెప్పేది. హల్లెలూయా హల్లెలూయా. అవిశ్వాసముతో ఉన్న వాగ్దానము స్థిరమై ఉండదు, స్థిరమై ఉండదు, స్థిరమై ఉండదు. అందుకని 22వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, దేవుని మహిమ పరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందును, బలపరచబడును. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యందు మనము నిలకడగా నిరీక్షణ కలిగి పట్టుదలతో ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఎదుటే మనము స్థిరబుద్ధి కలిగి దేవునిలోనే ఉండాలి. సంఘాలు మారితేనో లేకపోతే సంఘ సేవకులు మారితేనే అభివృద్ధి పడదు. సంఘములో స్థిరమైన విశ్వాసం ఉండాలి. ఆ స్థిరమైన విశ్వాసము వలన స్థిర విశ్వాసమును బట్టి ఆయన వాగ్దానమును నెరవేర్చువాడై ఉండండి. అది వాగ్దానం అంటే. ఆయన మహిమ నిలిచే స్థలం ఇది, ఆయన మహిమ స్థిరపరచబడేది. హల్లెలూయా. రెండో మాట, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? నిష్ఫలమైన తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము మళ్ళీ చదవండి అన్నమాట. వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైపోతుంది. క్రియలు ఉండాలి. నిష్ఫలమైన విశ్వాసం కలిగి ఉండాలి. కింద చదువుతున్నారు చూడండి, మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగివ్వటానికి వెనుక తీయలేదట. దేవునికి సమర్పించుకున్నావు ఏమని? నాకు ఒక బిడ్డ పుడితేనో లేకపోతే ఎవరైనా పుట్టని దేవునికి సమర్పించుకుంటున్నాను అన్నప్పుడు నువ్వు సమర్పించుకోబడి ఉండాలి. అవునా కాదా? హల్లెలూయా హల్లెలూయా. నిలకడగా స్థిరమైన విశ్వాసముతో దేవునిలో మనం ఉండాలి. దేవునికి ఇవ్వాలి అనుకున్నప్పుడు నువ్వేం చేయాలా చెప్పండి? ఇవ్వాలి. మా తల్లిదండ్రులు అయితే పుట్టంగాల్ని ఇచ్చారా? సమర్పించుకున్నారా? సమర్పించుకోబడినప్పుడు ఆ సమర్పణ అర్పించబడి ఉండాలి. దేవుని కోసం సమర్పించుకోకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాను, ఎప్పుడో మరణమైపోయేవాడిని. చిన్నప్పుడే చేతబడి చేశారు, తర్వాత చూస్తే పెద్ద అయ్యేం కానీ ఏవేవో చేస్తూ ఉన్నాం. కానీ స్థిరమైన విశ్వాసం, ఆ స్థిరమైన విశ్వాసం మన స్థిరపరుస్తుంది, మనల్ని ఆయన ఎదుట మహిమపరుస్తుంది. దేవుడికి ఇస్తానన్నప్పుడు నువ్వేం చేయాలి? అది ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏదొచ్చినా ఏం చేయాలా? ఇచ్చేయాలి. ఇస్సాకు ప్రయాణమై వెళ్తూ, అయ్యా నాకు ఇప్పుడు తినటానికి ఉంటే చాలు, కట్టుకోవటానికి ఉంటే చాలు,
నేను ఒక కార్లో బతికి ఉంటే నేను మళ్ళీ వస్తే నీకు చెప్పాడు, దేవునికి చేశాడా? మనం చెయ్యాలి, చేసేవారముగా ఉండాలి. దేవునికి ఇస్తానన్నప్పుడు నువ్వు ఏది తెచ్చి ఇచ్చినా ఆ సమర్పబడిలో ఉంటుంది. ఆ దశభాగం విషయంలోనేమి, కానుకల విషయంలోనేమి, లేదంటే ఏదైనా ఇస్తానన్నప్పుడు నువ్వేం చేయాలా? చెయ్యాలి. నిష్ప్రయోజనమై ఉండకూడదు. నిష్ప్రయోజనమై ఉంటే శాపాలు వస్తాయి. దేవునికి ఇస్తానన్నప్పుడు ఇవ్వాలి, ఇవ్వాలి, ఇవ్వాలి. మూడో మాట 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల ముందర ఇంకో మాట ఉంది చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల చూడండి కడవరి దినములలో కొందరు అబద్ధిక ప్రవక్తలు ఉంటారు. అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెబుతుందట. అంచె దినాలలో ఇదిగో మా సంఘాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి, మా సంఘాలు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అంటే వచ్చినోడు కూడా వాడిని వెంబడి పెట్టుకొని వెళ్ళిపోతున్నాడట. అలా వెళ్ళిపోయినాడు. విశ్వాస జాబితాలలో నుండి ఆడేమైపోతున్నాడు? భ్రష్టుడైపోతున్నాడు. అందుకని ఇంకో మాట కూడా అంటున్నాడు చూడండి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఎంబ్రే అనువారు మోషేని ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయములలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకం చూడండి, అయినను వారి అవివేకము ఎలాగూ తేటపడెను అలాగే వీరిది కూడా అందరికీ తేటపడను గనుక. అందుకని అంటున్నాడు అక్కడ, మోషేని ఎదిరించారట కోరాహు కుమారులు, ఇంకా అనేకమైన అక్కడ గోత్రపు వారు కలిసి తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు మీద మోషేకి వ్యతిరేకంగా లేచినప్పుడు యేసయ్య అగ్ని దిగి వచ్చి ఒకవారిని దహించింది. అలాగా ఇంకో చోట రాయబడిన మాట, భూమి నోరు తెరచి వారిని మింగివేశాను. విశ్వాసతలో మనం ఎలాగుండాలి? స్థిరులై ఉండాలి, భ్రష్టులై ఉండకూడదు. కొంతమంది చూడండి పండగకు వస్తారు, కొంతమంది చూడండి సంస్కారానికి వస్తారు, కొంతమంది చూడండి వాగ్దాన సందేశకు వస్తారు, కొంతమంది ఇదిగో మీటింగ్లు పెడతామంటే వస్తారు. ఇది కాదు, స్థిరమైన విశ్వాసం ఉండాలి యేసయ్యలో. హల్లెలూయా. 4వ మాట అల్పమైన విశ్వాసం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు వారితో చెప్పి లెగిచి గాలిని సముద్రము గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. హల్లెలూయా. యేసయ్య వారితో ఉన్నాడు, కాకపోతే ఆయన కొంచెం సేపు నిద్రపోదామని నిద్రించాడు. అంతలోకి వారు భయపడిపోయారు. దేనికయ్యా అంటే అలలు ఎక్కువైపోయినాయి, గాలి తీవ్రత ఎక్కువైపోయింది. అప్పుడు యేసయ్య వారితో ఉండగా వారు భయపడిరి. అప్పుడు ఆయన మేల్కొని అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? ఈ గాలి మనల్ని ఏం చేస్తుంది? ఈ నీరేం చేస్తుంది?
ఎందుకని మీరు భయపడుతున్నారు? అందుకనే ఒకసారి ఇంకోటి రాయబడింది చూడండి, మత్తయి సువార్త 14:31. పేతురు నీళ్ల మీద నడిచాడు. వెంటనే యేసు చేయి చాపి యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని ఆ అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. హల్లెలూయా. అల్ప విశ్వాసం. కొద్ది క్షణాలే దేవుని ఆరాధన చేసినంతసేపు బాగానే ఉంటాం, తర్వాత దేవుని వాక్యం విన్నంతసేపు బాగానే ఉంటాం, తర్వాత ఏమొస్తుంది అంటే అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం. భోగేచ్ఛాలు నిమిత్తము ఇవి లభిస్తూ ఉంటాయి. అల్ప విశ్వాసం. పేతురు యేసుతో పాటు, యేసయ్యా నేను కూడా నీళ్ళ మీద నడవమంటావంటే, పేతురు నీ విశ్వాసం నేను స్థిరపరుస్తుంది అన్నప్పుడు నడిచాడు, కొంత దూరం నడిచాడు. కానీ తర్వాత ఏమైందయ్యా అంటే అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం. యేసయ్య ఆ గాలిని సముద్రమును గద్దించగా మిక్కిలి నిమ్మలమాయను. దేవుని నమ్ముకున్న మనం కూడా మనం నిమ్మలంగా ఉండాలి. ఎలా ఉండాలి? నిమ్మలంగా ఉండాలి. కొంతమంది చూడండి, అమ్మమ్మమ్మమ్మ వచ్చేస్తుందంట, తుఫాను వచ్చేస్తుందంట, వర్షం వచ్చేస్తుందంట, గాలి వచ్చేస్తుందంట, అమ్మో ఆడ భూకంపం కలిగిందంట. ఇక ఇప్పుడు వాళ్ళ మాటలు చూడండి, 1-4 మాటలు. అక్కడ లింగారా సెంటర్లో ఏదో జరిగిందంట, వారు కొట్టుకున్నారంట అన్న దానికి వీళ్ళు ఏం చెబుతారే అంటే వారు చంపుకోబోయారమ్మంటమ్మా, కత్తులు తెచ్చుకున్నారంట. కత్తులు కాదమ్మాయి, పక్కనోడు కత్తులు ఆక్కున్నాడంటమ్మే. ఇవి మన వాళ్ళు పోసుకోవాలి మాట్లాడాలి. లోక భోగేచ్ఛాల నిమిత్తము మనం ఏం చెప్పుకుంటున్నాం, ఏం వింటున్నాం? అల్ప విశ్వాసం. యేసయ్యతో ఉన్నారు కదా, యేసయ్యతో తిన్నారు కదా, యేసయ్యతోనే పడుకున్నారు కదా. అందుకని అల్ప విశ్వాసం మనలో ఉండకూడదు. హల్లెలూయా. 5వ మాట బలహీనమైన విశ్వాసం. చూడండి 5వ మాట, రోమాపత్రిక 4:19. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని. హల్లెలూయా. ఆయన వాగ్దానం ఇచ్చాడంటే ఆయన సమర్థుడని రూఢిగా నమ్మాలి, విశ్వసించాలి. హల్లెలూయా. మన విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి, బలపరుచుకోబడి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. 6వ మాట యాకోబు పత్రిక 2:17. సహోదరుడైనను సహోదరి అయినను 17. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిది. హల్లెలూయా. దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఈ సర్వమును సృష్టించిన వారు ఎవరయ్యా అంటే దేవుడు. హల్లెలూయా. స్థిరమైన విశ్వాసం మనము కలిగి ఉండాలి దేవునిలో. హల్లెలూయా. దేవునిలో మనం ఏం కలిగి ఉండాలి?
స్థిరమైన విశ్వాసం, బలమైన విశ్వాసం ఉండాలి. అందుకని ఆఖరిగా ఒక మాట చదువుకుందాం చూడండి. వ్యర్థమైన విశ్వాసం, 7వ మాట, 2 కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం. మొదటి కొరింథీ పత్రిక చూడండి. మరియు క్రీస్తు లేపబడి ఉండిన ఎడల, క్రీస్తు లేపబడి ఉన్న ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. నీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగుపడుచున్నాము. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనూ మీ పాపములోనే ఉన్నారు. హల్లెలూయా. కొంతమంది ఉన్నారు కొంతమంది బ్యాచ్ ఉన్నారు. వారేమంటారు? యెహోవాయే దేవుడు, క్రీస్తు ఉన్నాడు కదా. మళ్ళీ వాళ్ళు కూడా ఈ బైబిలే తీసుకెళ్ళేది, వారు కూడా ఈ బైబిలే. మాకు సాక్ష్యం ఉందని ఎవరు చెబుతున్నారు? దేవుని యొక్క శిష్యులు చెప్తున్నారు. మేము ఆయనను లేవటం చూసాం, ఆయన పునరుద్ధానుడై లేవటం మేము చూసాం, ఆయన బ్రతికి ఉన్నాడని మేము చూసాం. హల్లెలూయా, హల్లెలూయా. వ్యర్థమైన విశ్వాసం. కొంతమంది ఇప్పుడు సంఘాలని పాడు చేస్తూ ఒకడు ఆ మూలన ఉంటాడు, ఈ వీధిలోకి ఒకరిని ఇద్దరు పంపిస్తాడు. మా దేవుడు గొప్ప. ఏంటి దేవుడు గొప్ప? దేవుడు ఒక్కడే కదా, దేవుడు ఒక్కడే కదా, సృష్టి ఏమి ఒకడే కదా. నువ్వు మాలోకి రా, అవసరమా? మేము గుడారాల పండగకి వెళ్ళాం. గుడారాల పండగకి వెళ్తాం, ఒక బోటు పెట్టింది, మరియమ్మ తల్లి పరలోకం అంట. ఏంటది? ఏం బోధిస్తున్నాం మనం? ఏం చెబుతున్నారు వాళ్ళు? చెప్పేది ఎలాగుంటుంది, చేసేది ఎలాగుంటుంది? క్రియలు ఉంటున్నాయా? పూర్వకమైన వాటిని మనము పాటిస్తున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసాన్ని మనం ఏం చేసుకోబడి ఉండాలి? స్థిరపరచుకోబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని మీ వినికిల్లో ఫలభరితం చేసి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే, దేవుని రాక ఆలస్యమైతే మరలా కొన్ని మాటలు నేను మీకు వివరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తలలు వంచుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు ముంచుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ స్థిరమైన విశ్వాసము కలిగి దేవునితో మనము కలిసి ఉండబడిన వారము.
కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన దివ్య కృపా. నీదు కృపా కృపా సాగర మనోరమైన నీ కృపా చాలునయా. నీ కృపా చాలునయా. మనోరమైన నీ కృపా చాలునయా. అందరూ కలిసి ఏకస్వరముతో అందరూ చప్పలు కొడుతూ స్తోత్రం. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా. నమ్మకమైన నీ సాక్షినైన నీ దివ్య సన్నిధిలో నన్ను నిలిపోని. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా. నమ్మకమైన నీ సాక్షినైన నీ దివ్య సన్నిధిలో నన్ను నిలిపోని. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులతో నింపెని. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిమ్మని. నీ మహిమను ప్రకటించనను నిలిపెని. నీ మహిమను ప్రకటించ నన్ను నిలిపెని. కృపా కృపా సజీవులతో నిలిపినది నీ కృపా. అందరూ చప్పట్లు కొడుతూ మన విశ్వాసమందు స్థిరమ కలిగిన వారమై స్తోత్రం.
స్థితివే. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గుబవలే గమ్యము చేపే నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివే. నీ వాత్సల్యమే నవ వసంతమై నా జీవిత దినముల ఆద్యంతము. మళ్ళీ నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినములు ఆద్యంతమై ఒక్క క్షణమైన విడువని ప్రేమామృతం. మళ్ళీ ఒక్క క్షణమైన విడువని ప్రేమామృతం. కృపా కృపా సజీవులతో నిలిపినది నీ కృపా. స్థుతులకు మాత్రమే నేర్చేయను అయ్యా. స్థిరమైన విశ్వాసము నాలో దయచేయండి. అద్భుతమైన నీ కృపలతో ఆత్మ ఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ అద్భుతమైన నీ కృపలతో ఆత్మ ఫలముల సంపదతో అతి శ్రేష్టమైన శ్వాసమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించు వేళ నా హృదయం అత్యున్నతమైన కృపలతో ఆత్మ ఫలముల సంపదతో అతి శ్రేష్టమైన శ్వాసమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించు వేళ నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములను కీర్తించని నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములను కీర్తించని ఈ నిరీక్షణ నాలో నెరవేరని ఈ నిరీక్షణాలలో నెరవేరని కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన దివ్య కృపా నీదు కృపా. కృపా సాగర మనోరమైన నీ కృప చాలునయా. నీ కృప చాలునయా. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకుందాం. స్థిరమైన విశ్వాసం వలన స్థిరపరచబడతాం. దేవునిలో ఒదిగి ఉండటం వలన మనకు నెమ్మది దొరుకుతుంది. దేవునిలో తగ్గి ఉండటం వల్ల మన విశ్వాసం పెంపుకొంచుకోవచ్చు. అందుకని అంటున్నాడు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. నీవు మీ దేవుడైన యెహోవాను మీ యొద్దకు
ఎవరి యొద్దకయ్యా అంటే దేవుని యొద్దకే మనం వస్తాం, దేవుని యొద్దకే వస్తాం. బాగా పోయినా, గుండె చెదరినా, బలహీనత అయినా ఏది ఉన్నా అది మన యేసయ్య ఎదుటే. ప్రార్థన చేసుకుందామా? మన మధ్యలో ఉన్న తల్లి ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 నాయన. జీవంగల దేవ, జీవాధిపతి, కన్న తండ్రి, నీకే వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా, నీ సన్నిధిలో మోకరించిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి ఆయుష్, ఆరోగ్యం, తెలివి, జ్ఞానాన్ని మీరు ఇవ్వండి ప్రభా. సహాయం దయచేయండి ప్రభా. నీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవ, బిడ్డలు నాయన మీరు తాకండి నాయన. అయా, బిడ్డలు రాసిన పరీక్షల్లో పాస్ అవటానికి నీ కృప చూపండి నాయన. అయా, నీకే వందనాలు చెల్లించుకుంటాం అయా. నీళ్ళు లేని ప్రదేశాల్లో ప్రభా జనం అల్లాడిపోతున్నారు నాయన. వారికి సహాయం దయచేయండి ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం అయా. మాకు నీళ్ళు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అయా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఏమి ఇచ్చి నీ రుణాన్ని మేము తీర్చలేము నాయన. స్తోత్రాలు ప్రభా. అయా, ఆ రీతిగానే ప్రభా బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచే నాయన. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయా, అంటానికి కూడా యోగ్యత లేని మమ్ములు ప్రభా యోగ్యులుగా చేసిన ఆయన నీ సన్నిధిలో అయా నిన్ను స్తుతించే ధన్యత ఇచ్చినందుకు వందనాలు ప్రభా. మేమా అని పోరాడుతున్నారు ప్రభా. న్యాయమైన పరిపాలన రావటానికి సహాయం దయచేయ. క్రిస్టియన్ అనే బిడ్డలను ప్రేమించే బిడ్డలు మీరు దయచేయండి ప్రభా. నీ కృప చూపండి నాయన. స్తోత్రాలు 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 నాయన. స్తుతులకు పాత్రుడా, నీకే వందనాలు అయా. చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యవనస్తులకు సాటి అయిన సహాయాన్ని మీరు సమకూర్చండి. బిడ్డలు రాకపోకల్లో నాయన మీరు కాచి కాపాడండి ప్రభా. గొప్ప దేవా, స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్క డాక్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య చేయించున్న నర్సులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా, గొప్ప దేవా, స్తోత్రాలు నాయన. వాక్యం చెప్పి నీ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి. చెరుసు నుంచి పాదం వరకు ముట్టండి, తాకండి నాయన. నట్టి నాలుకని సడిలింప చేయి ప్రభా. జ్ఞానం ఇచ్చేది నువ్వేను ప్రభా. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవా, మీ కార్యాలు గొప్పే తండ్రి. స్తోత్రాలు అయా. నీ బిడ్డ నా తండ్రి వస్తువు తెచ్చుకున్నందుకు ప్రభా ఆ బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. ఆ కుటుంబాల్లో నవ్వు కలుగు చేయి ప్రభా. స్తోత్రాలు. వారు చేయించున్న చేతి పనులు మీరు ఆశీర్వదించండి నాయన. గొప్ప దేవా, స్తోత్రాలు చెల్లించుకున్నాం. నీ మందిరంలో నివసించు వారంతా ధన్యులు అన్నావు ప్రభా. నీ మందిరానికి వచ్చిన బిడ్డలు ధన్యత పొందుకునే బాధ్యత ఇచ్చే నాయన. ఎంతమందో బిడ్డల ప్రభా పసిబిడ్డలకు బాగాలేదని ప్రార్థించమన్నారు ప్రభా. ఆ బిడ్డల కోసం మేము ప్రార్థన చేసుకుండగా స్వస్థత ఇచ్చే నాయన. తల్లులు ఇచ్చిన ఉద్యోగ రీతిలో కూడా మీరు తోడుగా ఉండి కార్యం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యాలు గొప్పవి దేవా. స్తోత్రాలు చెల్లించుకున్నాం. దుఃఖంలో ఉన్న కుటుంబాలని ఓదార్చండి ప్రభా. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యాలు గొప్పవి. మీరు నాయన సమస్తం చేయగలిగిన శక్తిమంతుడు నాయన. ఈరోజు సంస్కార ఆరాధనలో అందరం నాయన నిన్ను సంతోషించి ఆనందించే బాధ్యత మాకు దయచేయమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకుడు మా తండ్రి, నామం పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం మాకు వచ్చును కనుక, నీ చిత్తం పరలోక మందిని భూమి మీద నెరవేరుగా. మా అనిదిన ఆహారం మాకు దయచేయం. మళ్ళీ అపరాధం చేసిన వారు మేము క్షమించినట్లు మీరు మా అపరాధం క్షమించండి. చూడలేక తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమై ఉన్నావు తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ నిన్న సావాసము కూడి వచ్చిన మీకును పరిశుద్ధులకును సదాకాలము నా యేసయ్య మీకు తోడయుండును గాక. నా యేసయ్య మిమ్మల్ని క్షేమంగా నడిపించును గాక. నా యేసయ్య మిమ్మల్ని అందరినీ బాగు చేయును గాక. మీ అందరికి వందనాలు, స్తోత్రాలు. కుర్తి ఇంత ముగిచ్చిపోతుంది. జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధమైన బలలో పాల్గొనే వాళ్ళందరూ మొదలకు రండి. ఆ తాగిన వాటేసి తీయండి.